వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. SRV న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. రైట్, ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నటువంటి సభకి బీజేపీ కార్యకర్తలందరూ కూడా, ముఖ్య నేతలందరూ కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో మిగతా టీడీపీ, మిగతా పార్టీలకు సంబంధించిన ఎన్డీఏలో ఉమ్మడి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారితో మాట్లాడదాం. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందో మీరు చెప్పండి. ఎట్లుంది పరిస్థితి? ఎట్లా ప్రచారానికి వెళ్తున్నారు బీజేపీ తెలంగాణలో? అందరూ కూడా ప్రజలందరూ బీజేపీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. మోడీ గారి నాయకత్వంలో బీజేపీ మరలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అబ్కీ బార్ 400 పార్ తప్పకుండా 400 పార్లమెంటరీ సీట్లు గెలిచి మోడీ గారు పిఎంగా ఎన్నిక కాబడతారు. ప్రజల నుండి బాగా స్పందన బాగుంది. మీరు చెప్పండి, సికింద్రాబాద్ లో ఎట్లుంది పరిస్థితి? కిషన్ రెడ్డి పక్కా గెలుస్తారా? చాలా బాగుంది, పక్కా గెలుస్తాడు. మెజారిటీ 1,00,000 పైనే ఉంటుంది. ఎందుకు గెలుస్తారంటే ఏం చెప్తారు? ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ, రైల్వే మంచి ఆధునీకరంగా రైల్వే చేశాడు. రోడ్లు కానీ, మా ఏరియాలో బోర్వెల్స్ కానీ, మన ఫంక్షన్ హాల్స్ 2 ఫ్లోర్లు ఉంటే 3 ఫ్లోర్లు చేయించాడు. సిసి రోడ్లు 1 ఉన్నది 2 చేసి ఫంక్షన్ హాల్ బాగానే చేశారు. మళ్ళీ హెల్త్ సెంటర్లలో మొత్తం షెడ్స్ వేసించాడు. కరోనా టైంలో ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ కోసం ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఉన్న జనాలందరికీ ఆక్సిజన్ ఆయనతో అయినంత మట్టుకు అందేటట్టు చేశాడు. మీరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు మిగతా 2 పార్టీలు కూడా ఉన్నాయిగా, పద్మారావు కానీ దానం నాగేంద్ర గాని, వాళ్ళ ప్రభావం ఉండదంటారా? ఏమి ప్రభావం ఉండదు. కిషన్ రెడ్డి గారు 1,00,000 పైన మెజార్టీతోనే వస్తాడు. మోడీ గారి జాతీయ పేరుంది. ఈయన కిషన్ రెడ్డి గారు అభివృద్ధి పనులు, మన కరోనా టైంలో సేవ బాగా చేశాడు. గాంధీ హాస్పిటల్ కానీ విచిత్ర హాస్పిటల్ తిరిగి ఆయన భయపడకుండా ఉచిత మన సేవ చేశాడు. కరోనా అందరికీ ఇప్పించడం జరిగింది. అభివృద్ధి పనులు చేసాడు. అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీని చేశాడు. రైల్వే స్టేషన్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్, ఇవన్నీ చాలా అభివృద్ధి పనులు చాలా ఇంప్రూవ్ చేశాడు. ఈసారి గెలిస్తే మళ్ళా అభివృద్ధి పనులు ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది. తప్పకుండా కిషన్ రెడ్డి గారు భారీ మెజార్టీతోనే గెలుపొందుతాడు. అందరి మనసులలో, తెలంగాణలో కాదు మన మొత్తము మోడీ ప్రభుత్వం గెలవాలి, జాతీయ మన భారతదేశం ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరి మనసులలో కోరుకుంది. ఈ ఓటకు లేని వాళ్ళు కూడా 17-18 వాళ్ళు కూడా బాధపడుతారు. మాకు ఓటకు వస్తే మేము కూడా ఈ అవకాశం మాకు వస్తుందని అభివృద్ధి ఉన్నారు. దీంట్లో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తాడు. కిషన్ రెడ్డి గారు గెలుస్తారండి, తప్పకుండా 1,00,000 మెజారిటీతో గెలుస్తారు. ఇంకేందా అభివృద్ధి పనులు చాలా చేశారు కిషన్ రెడ్డి గారు. ఉన్న బస్సులలో చూడడం కానీ, రావడం కానీ, అందరినీ కలవడం కానీ, అందరితో మమేకమై ఉంటారు కిషన్ రెడ్డి గారు. దానివల్ల తప్పకుండా గెలుస్తారు. చెప్పండి, ఇట్లా కిషన్ రెడ్డిది ఎట్లుంది? సికింద్రాబాద్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? కిషన్ రెడ్డి గారే గెలిచే అవకాశం. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఎంత స్పందన చూడండి, ఎంత మంది వచ్చారో, కంపల్సరీ గెలుస్తారు. దానం నాగేందర్ ఆయన కూడా పోటీ చేస్తున్నారు కదా పద్మారావు సికింద్రాబాద్ కి. వాళ్ళ ప్రభావం ఇంపాక్ట్ ఉంటుందా? ఏముండదండి. హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో అసెంబ్లీలు బీఆర్ఎస్ గెలిచింది కదా, సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఉండదండి. బీఆర్ఎస్ ఎక్కడుందండి? ఇప్పుడు అసలు లేనే లేదు. బీఆర్ఎస్ లేదు. మొత్తం ఎటు చూసినా మోడీ హవానే నడుస్తుంది. ఎక్కడ జనాలు ఎక్కడ అడిగినా, గల్లీలు ఎవరైనా ఉండను కానీ ఢిల్లీలో మాత్రము మోడీ గారే ఉండాలంటున్నారు. మన దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది కదా. ఏ చిన్న పిల్లల్ని అడిగినా, కాలేజ్ పిల్లల్ని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా, పండు ముసలిని అడిగినా కానీ మేమంతా మోడీకే సపోర్ట్ అంటున్నారు. ఖచ్చితంగా మోడీ గారే గెలుస్తారు. బీజేపీనే గెలుస్తుంది. మీరు చెప్పండి. స్మిత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సేమ్ తనదే. ఎట్లా ఇప్పుడు బీజేపీ ఎట్లుంది ఇక్కడ? ఓ బీజేపీది హవా జబర్దస్త్, నో ప్రాబ్లం. విక్టరీ మాదే. సికింద్రాబాద్ లో డెఫినెట్లీ హీ వాస్ గోయింగ్ టు విన్. ఎంత మెజారిటీ వస్తుంది? అది చెప్పలేం కదా. పక్కా భరోసా ఉంది. ఎనీ హౌ వీ హ్యావ్ టు విన్. మీరు చెప్పండి మేడం, ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? బీజేపీ ప్రచారం ఎట్లున్నది? మిగతా చాలా బాగుంది కదండి. మేము డోర్ టు డోర్ కౌన్సిలింగ్ పోయామండి. ఎంత బాగుందంటే మాధవిలత గారి గురించి కానీ, ఎవరి గురించి కానీ ఎంత పాజిటివిటీ ఉందంటే ఈసారి తప్పకుండా కమలం కలుస్తుందని మాకు 99% హోప్ ఉందండి. 400 పార్ ఇస్ బార్ హోతా హీ హోతా, ఇత్తా మోదీజీ కా గ్యారంటీ హై. ప్రతి ఒక్కటి అందరు పాజిటివ్ గా ఉన్నారు. ఈసారి హైదరాబాద్ में एक शेरनी आ गई है, इसके लिए हर कोई पॉजिटिव है. हम उसका गारंटी बराबर दे सकते हैं. అన్న, ఎట్లుంది సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు గెలుస్తారంటావు? ఎట్లుంది? 100% కిషన్ రెడ్డి గెలుస్తాడు అన్న. ఈసారి బీజేపీ కంచుకోట అని అందరికీ తెలుసు అన్న. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. ఇప్పటివరకు ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో, హామీలు ఏంటన్నా నెరవేరినాయి అన్న. ఇప్పటివరకు ప్రజలందరూ మాకు కాంగ్రెస్ కావాలని కాంగ్రెస్ని గెలిపించిండ్రు. అదే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ని ఓడగొట్టడానికి సిద్ధంగా అయినారు. ఎన్ని నెలల తిప్పి కొడితే ఒక 3-4 నెలల లోపలనే ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పాలన ఎట్లుందో. ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి కొందరు దరిద్రులు మేము రేవంత్ రెడ్డిని ఇష్టపడతాం,
కానీ కొందరు కాంగ్రెస్లో ఉన్న దరిద్రులు రాముని గురించి మాట్లాడటం జరుగుతుంది. మళ్ళా ఇక్కడ చూసినారు కదా మీరు, హిందూ ముస్లిం గొడవలు ఇక్కడ బీజేపీ తీసుకొస్తుందా, కాంగ్రెస్ తీసుకొస్తుందా? ఇప్పుడు మేమేమో ప్రజల గురించి ఎంత మెజారిటీ వస్తుంది? మేము 100కి 100% ఫుల్ మెజారిటీ తోటి గెలుస్తున్నాం. మీరు చెప్పండి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు? సికింద్రాబాద్ ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు గెలుస్తారండి. 100% ఇది సికింద్రాబాద్ పాటు మన చేవెళ్ళ, అలాగే డి కరుణ, ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఇవి ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవి. అంటే ఎందుకంటే మోడీ హవానా లేకుంటే మోడీ హవాతో పాటు మోడీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మెయిన్గా అవి. దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ రావాలి, లేదు కొట్లాట చేయాలనుకుంటే వేరే పార్టీ రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కొనసాగిస్తుంది కదా, లాస్ట్ స్టేజ్కి వచ్చింది కదా, బీజేపీ హవా ఎట్లున్నది? అన్న, గతంలో తెలంగాణ రాష్ట్రంలో 4 సీట్లు గెలిచినాం. ఈసారి 10కి పైగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మన కేంద్ర నరేంద్ర మోడీ గారికి మద్దతుగా 10 సీట్లకు పైగా గెలుస్తున్నాం. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 400కు పైగా మనం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికే ఈసారి తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా 400+ మనకు మెజార్టీ వస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని సీట్లు గెలుస్తాయి అంటూ? మన ఓవరాల్గా జిహెచ్ఎంసీ పరిధిలో 4 సీట్లు ఖచ్చితంగా గెలుస్తున్నాం. సికింద్రాబాద్లో ఎంత మెజారిటీ వస్తుంది? సికింద్రాబాద్లో 1,00,000 పైన మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. అలాగే చేవెళ్ళ గడ్డ మీద కూడా 2 లక్షల మెజార్టీ. ఏ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నా కూడా 1,00,000కు పైగా ప్రతి సీటు గెలుస్తున్నాం ఈసారి బీజేపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.